బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఇవిడే చెప్పాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లేడీస్ ఫస్ట్. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఎక్కడ ఉన్నామంటే మనం ఒక రెస్టారెంట్ కి వచ్చామన్నమాట. మలయాళం రాస్తుంది. మలయాళం నాకు అసలు అయితే రాదు. ఫిష్ హార్బర్ రెస్టారెంట్. ఫిష్ హార్బర్ ఫిష్ హార్బర్ అంట. కేరళలో ఫిష్లు పొద్దు నుంచి రాత్రి దాకా తింటూనే ఉంటారు అనమాట. ఎవరిని నువ్వు కలిసిన పొద్దున్న చేప తింటారు, మధ్యాహ్నం చేప తింటారు, స్నాక్స్ చేప తింటారు, రాత్రి కూడా చేప తింటారు. సో 24/7 వాళ్ళు చేపలు తింటూ ఉంటారు. సో ఆ చేపలు ఏంటో బాగున్నాయి అంటే ఇక్కడ ది బెస్ట్ ప్లేస్ కి వచ్చాం, ఫిష్ హార్బర్. సో ఇక్కడ చేపలు యార్కే లాల్ కన్ఫర్మ్ అని ట్రై చేద్దాం రండి. సో ఎన్నెన్న ఫిష్ ఇక్కడ రోస్ట్ మసాలా ఫ్రై. సరే కాదు, అది ఏం చెప్పండి, జశ్వంత్ జశ్వంత్ కాదు, అది నైమీన్ நைமீன் ஃப்ரை இருக்கு, ஒரு நைமீன் ஃப்ரை, ஒரு செம்மீன் ரோஸ்ட், செம்மீன் கறி இருக்கா? செம்மீன் మ్యాంగో కర్రీ இருக்கு. చెమ్మీన్ మ్యాంగో కర్రీ మీల్స్ ఇருக்கு. ఈ రోజు మ్యాంగో సీజన్ కదా, మ్యాంగో సీజన్ లో ఫిష్ మీల్స్ ఎంతంగా இருக்கு. tuna fish இருக்கா, கறி இருக்கு. நான் சிக்கன் மீல்ஸ் இல்ல, సరే దో వెజ్ మీల్స్, ఒక ఫిష్ ఫ్రై. రెడ్డి గారు చేప తింటారు కదా. రెడ్డి గారు ఎలా అండి చేప తినిపోతే, కేరళ వచ్చి చేప తినిపోతే ఎలా? థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ఏమో ఆర్డర్ చేసాం. కాదు, నాకు ఒక డౌట్ వచ్చింది మధ్యలో. ఏదో నీ పేరు చెప్పమన్నా, నేను ఎందుకని అట్లా అనుకున్నాను తెలుసా, ఆడు టేబుల్ కి పేరు చెప్పమంటున్నాడేమో అనుకుంటున్నా, అందుకని జశ్వంత్ అని అడిగాను నేను. నైమీన్ కర్రీ. నైమీన్ అంటే నేమ్ చెప్పు కాదు, ఫిష్. ఏది ఏమంటారు? నైమీన్ కర్రీ. నైమీన్ ఫిష్ కర్రీ. ఓ నైమీన్ అంటే కింగ్ ఫిష్. ఓకే, మనకి కర్రీస్ వచ్చేసినాయి. సో మనం చెప్పింది వెజ్ మీల్స్ కదా, ఇది వెజ్ మీల్స్. సో కర్రీ వచ్చి ఇది నైమీన్, ఇది చెమ్మీన్ మ్యాంగో కర్రీ అంటే ప్రాన్స్. నాకు మళ్ళీ చెప్పు. చెమ్మీన్ మ్యాంగో కర్రీ. చెమ్మీన్ మ్యాంగో కర్రీ. ఇదేమో టూనా, ఇక్కడ కీరా అంటారు. టూనా అంటే టూనా ఫిష్. టూనా ఫిష్ ని ఇక్కడ కీరా అంటారు. ఇదేమో కింగ్ ఫిష్, ఇది ప్రాన్స్. ఓకే, ఇది ఫిష్, టూనా ఫిష్. ఇది టూనా ఫిష్, ఇది ప్రాన్స్ కర్రీ, ఇదేమో కింగ్ ఫిష్. ఓకే, ఇది మనం కేరళలో ఉన్నాం కాబట్టి కేరళ రైస్ అన్నమాట. కేరళ రైస్. ఇది నీకు ఆల్రెడీ చెప్పాను. ఇది దొండకాయ, దాని తర్వాత ఇది కాకరకాయ, రోస్టెడ్ కాకరకాయ. ఓకే, ఇదేమో నీకు ఇది ఇష్టమా? ఇది నాకు చాలా ఇష్టం. ఇది నువ్వు పెట్టు. ఎక్స్చేంజ్. సో నెక్స్ట్ వచ్చి ఏదో మిస్ అవుతున్నావు అబ్బా. ఇది ఇక్కడ ఇచ్చాడు కదా, ఇదే. సో ఇది ఇక్కడ ఫేమస్ అనమాట, బీట్రూట్ తో చేస్తారు, చాలా బాగుంటది. థ్యాంక్ యూ. వాట్ ఎన్నో వాటర్ ఇది? విచ్ వాటర్ ఇది? రైస్ వాటర్. ఓ, స్కిన్ కి అది ఒకసారి. చాలా స్ట్రాంగ్ గా ఉంది కదా. చాలా స్ట్రాంగ్ గా ఉంది. చూడు, మనకు ఇక్కడైతే రైస్ వాటర్ ఇచ్చారు, స్కిన్ కి చాలా మంచిది అనమాట. రైస్ వాటర్ తాగుతారు అనమాట ఇక్కడ. ఫుడ్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా రైస్ వాటర్ ఇవ్వడం. నేను పైనాపిల్ జ్యూస్ తప్ప అది రాలే. ఇంకా రాలేదా? ఓకే, లెట్స్ బిగిన్. సో ఫస్ట్ ఫిష్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఫిష్ కింగ్ ఫిషర్ ఫిష్ కదా అది. కింగ్ ఫిష్. చూడు, కోకోనట్ స్మెల్. అబ్బా బాబా, అసలు ఆగేసి గుంజేస్తుందిరా కోకోనట్ స్మెల్. బాబోయ్, సాఫ్ట్ లైక్ కాటన్ అన్నమాట. కాటన్ సాఫ్ట్గా ఉంది అసలు. ఓట్లో పెడితే అలా కరిగిపోవాలంతే, అలా ఉందన్నమాట. యాక్చువల్లీ ఇదే చేస్తుంది తెలుసా, నీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఇది నేను కొంచెం ఇలా తీసేసుకొని ఇలా అనేసుకొని, ఇదే వీడియో మా అమ్మమ్మ చూసింది అనుకో, నా తప్పు తీసా. కాకపోతే కేరళలో ఇలానే తినాలిరా. పాయింటే మరి తినవా ఏంటి? సో ఫిష్ అయితే మాత్రం
ఫకింగ్ అవసరం అసలు నార్మల్గా లేదు. కీరా 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 ట్రై చేయలేమ్మా కీరా. అవసరం అంటే అవసరం. ట్రై సో మోస్ట్లీ ఫ్రమ్ ఇండియా నుంచి వేరే కంట్రీస్కి మోస్ట్ ఎక్స్పోర్ట్ అయ్యే ఫిష్ ఇది టూనా. టూనా అండ్ ఇది ఓన్లీ కేరళలోనే ఎక్కువ కన్సూమ్ చేస్తారు, బయట స్టేట్స్లో అంత ఎక్కువ తినరు టూనా. అవునా, ఎందుకని? ఇప్పుడు మలయాళీ ఎవడండి? ఆశ్రంగా ఉందిరా. ట్యాంగీ ఫ్లేవర్. కీరా అంటే అసలు మీకు టూనా ఎలా ఉంటుందంటే, నాకు ఇది ఎక్కడ ఏ కోసానా కూడా ఫిష్ లాగా అనిపించలేదు. అదే టూనా యాస్టెస్ మీకు చికెన్ వైబ్స్ వస్తుంది, సేమ్ చికెన్ టేస్ట్, చికెన్ ఫ్లేవర్ లాగా ఉంటుంది కానీ కొంచెం ఫిష్ ఫ్లేవర్. అండ్ ఇది రెడ్ మీట్ కూడా. రెడ్ మీట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హార్ట్. ఓకే. ఒమేగా 3. ఒమేగా 3 స్కిన్కి మెయిన్. అందుకే కేరళలో అందరూ భలే అనుకుంటారంటే రోజు ఫిష్ తింటారు కాబట్టి. మీరు అందంగా అవ్వాలంటే రోజు ఫిష్ తినండి ఖచ్చితంగా. సో మనం ఆంధ్ర నుంచి వచ్చి మన దగ్గర మోస్ట్ ఆఫ్ ది రియల్ ప్రొడక్షన్ జరుగుతుంది. మనం రియల్ టేస్ట్ ఇవ్వదు అలా. సో ఇది మ్యాంగో ప్రాన్స్ అనమాట. నువ్వు ఒకసారి నాకు బెంగళూరులో తినిపించావు. యా ఎగ్జాక్ట్లీ సేమ్. సో లెట్స్ హ్యావ్ ఏ బైట్ ఆఫ్ ఇట్. యశు, నాకు మ్యాంగో వచ్చింది. నాకు మ్యాంగో వచ్చింది. సో భీమవరంలో ఉన్న వాళ్ళందరికీ చెమ్మంతి. సో ఇదేంటంటే చెమ్మంతి అంటే డ్రై ఫిష్ తెలుసా మీకు? ఎండ్రేలు. డ్రై ఫిష్ తినను రా, ఇంకో స్పూన్ అని చెప్పినాను. సో డ్రై ఫిష్తో చేస్తారు ఇది. బాగుందని ఇంకొక స్పూన్ ఏమన్నాడు, ఏదో కొబ్బరి పొడి. నాకైతే ఇక్కడ బాగా నచ్చింది ప్రాన్స్ కర్రీ అండ్ కింగ్ ఫిష్ చాలా బాగుంది అసలు. నెక్స్ట్ లెవెల్. అసలు మనము బెంగళూరు తిన్నాం కదా, ఇది గుర్తుందా నీకు? మ్యాంగో ప్రాన్స్. అవును. అక్కడ నాకు కొంచెం తిక్కుగా అనిపించింది కర్రీ, కానీ ఇక్కడ ఒరిజినల్గా చేశారు కాబట్టి అది మంగళూరు స్టైల్ అనమాట. ఓకే. అక్కడ చేసిందంతా మంగళూరు స్టైల్. మేము అప్పుడు తిన్నది ఎక్కడ మంగళూరు పర్ల్. డెఫినెట్గా మీరు బెంగళూరులో ఉంటే కనుక ఎవరున్నా మంగళూరు పర్ల్లోకి వెళ్ళి ఒకసారి. కానీ ఫుడ్ మొత్తం అల్టిమేట్. ఆ రోజు మేము తిన్నాము మ్యాంగో ఫిష్, ఇంకా గీ రోస్ట్, ప్రాన్స్ గీ రోస్ట్. అక్కడికి వెళ్ళాలంటే ఏం తెలుసా, తొందరగా వెళ్ళిపోవాలన్నమాట. తొందరగా ఖాళీ దొరకదు ఇక్కడ. ఏ రోజు ఖాళీ దొరకదు అక్కడ. వీడియో కట్ చేసిన తర్వాత ఇంకో ఫిష్ చెప్పింది. చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ అవసరం. ఈరోజు తినకొద్దీ తినాలనిపించేస్తుంది చాలా. లెట్స్ ట్రై వెజ్ కర్రీస్ ఆల్సో. ఇది దొండకాయ కర్రీ. నేను అన్ని మిక్స్ చేసుకుని తినేస్తాను. నేను దొండకాయ కర్రీ తిన్నా మా మమ్మీ చూసింది అనుకో. ఇంట్లో ఎన్నిసార్లు వండి పెట్టాను, ఎప్పుడైనా తిన్నావా? బయటికి వెళ్ళి దొండకాయ కర్రీలు అన్నీ తింటున్నావు. బయట విషయం దొరికినా అమృతమే కదరా. అదేనా. కానీ మా మమ్మీ ప్రాన్స్ బిర్యానీకి అసలు తిరుగులేదంటావా? వచ్చేస్తా. పేరు పెట్టలేదు ఎవరు. ఒకరోజు వచ్చేస్తాను రా ప్రాన్స్ బిర్యానీ తినడానికి. అండ్ మా మదర్ ఒక ఫిష్ కర్రీ చేస్తారు. ఈ బటర్ ఫిష్ అని నా ఫేవరెట్ ఫిష్ మాట అది బేసిక్గా. దాంతో ఫిష్ కర్రీ చేస్తారు. ఆ రోజు అసలు ఇంకా ఇంట్లోంచి బయటకు కూడా వెళ్ళను అనమాట. వచ్చేస్తా. ఎప్పుడు వెళ్తున్నావు ఇంటికి? తెలీదు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లాన్స్, బట్ సూన్ మళ్ళీ ఆంధ్ర వెళ్తాను. ఖచ్చితంగా మనము జస్ట్ వాళ్ళ ఇంట్లో ఒక బ్లాగ్ చేద్దాము. అసలు కాకినాడ ఊపేద్దాం. దొండకాయ కూడా బాగుంది బా. ఇదేంటో ట్రై చేయి. ఈ పేర్లు తెలీదు కానీ తింటున్నా. బాగుంది, టేస్టీగా. నాకు ఫుడ్ ఎలా ఉండాలంటే కారం ఉండకూడదు, కానీ కారం తెలియాలి.
ఎందుకంటే చాలా బాగుంది ఫుడ్. ఫుడ్ కారం లేదు, టేస్ట్ ఉంది. ఆ స్పైసెస్ అది అన్నీ చాలా బాగా తెలుస్తున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ ప్రతిదీ దే కుక్ విత్ కోకోనట్ ఆయిల్ అనమాట. ప్లస్ పాయింట్ ఏంటంటే కేరళలో ఎక్కడికి వెళ్ళినా మీరు ప్రతిదీ మీకు కోకోనట్ ఆయిల్తోనే చేస్తారనమాట. మేము ఇప్పుడు చిన్న హోటల్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా కోకోనట్ ఆయిల్ స్మెల్లే వచ్చింది. అంతే కదా, నేను ఆ రోజు మటన్ కర్రీ చేసినప్పుడు చూసినప్పుడు అదే సేమ్ కోకోనట్ ఆయిల్తో చేస్తాను. అందుకే దానికి అంత టేస్టీ వస్తుంది. ఆ ఫుడ్కి అంత టేస్ట్ రావడానికి కారణం కోకోనట్ ఆయిల్ ఫుడ్కి చాలా ఫ్లేవర్ యాడ్ చేస్తుంది అనమాట. సో దట్ మేక్స్ మోర్ టేస్టీ అండ్ మోర్ ఫ్లేవర్ఫుల్ అనమాట. ఆ ఫుడ్ ఫ్లేవర్గా రావడానికి కోకోనట్ ఆయిల్ యూజ్ చేసుకోండి. అండ్ ఇట్స్ వెరీ హెల్దీ ఆల్సో. అడిగారు లాగించండి నాన్ వెజ్ మీల్స్. ప్రాన్స్ ట్రై చేయండి మీరు కూడా. ఈరోజు ఫుడ్ అయితే చూశారు కదా ఎంత బాగుందో. మేమిద్దరూ ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాం, అది మా నైజం, దాన్ని ఎవరు మార్చలేరు. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే మా ఇద్దరిని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేస్తే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హర్ ఛానల్ ఆల్సో. మీలాంటి వీడియోలు అన్నీ చాలా వస్తాయి.